సార్ నమస్కారం సార్. నమస్తే. సార్ తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత 1994లో వాళ్ళకి వచ్చిన మెజారిటీ చాలా హైలో వచ్చింది. ఆ మెజారిటీ ఎవరు బ్రేక్ చేయలేరని చెప్పేసి కూడా చాలా మంది మాట్లాడుకున్నారు. కానీ ఇప్పుడు 2024 ఎలక్షన్స్లో మాత్రం ఆ రికార్డ్ అయితే బ్రేక్ అయింది. అయితే అప్పుడు 1994లో ఎన్టీ రామారావు గారు ఎత్తిన నినాదం ఏదైతే ఉందో సంపూర్ణ మద్యపాన నిషేధం. మళ్ళీ ఇప్పుడు కూడా అదే మద్యపానం గురించి చర్చించారు వీళ్ళు. అయితే ఈసారి నిషేధం కాదు, కంటిన్యూ చేస్తామని చెప్పేసి. సో అప్పుడు మద్యపాన నిషేధం, ఇప్పుడు మద్యపానం పైన ఈ రెండు పట్టుకొని వీళ్ళు ఎలక్షన్స్కి వెళ్ళారు. మరి అప్పుడు భారీ మెజార్టీ వచ్చింది, ఇప్పుడు కూడా మెజార్టీ వచ్చింది. మరి దీని గురించి మీరు ఏం చెప్తారు సార్? అంటే తెలుగుదేశం పార్టీ చరిత్రలో 94 ఎన్నికలు రికార్డు స్థాయిలో వాళ్ళకి సీట్లు వచ్చినాయి. అవును. అంటే దాదాపుగా వాళ్ళు పోటీ చేసినటువంటి అన్ని సీట్లు గెలిచేశారు. జాతీయ కాంగ్రెస్ని 28 స్థానాలకి, నాకు గుర్తుంది, 28 స్థానాలకి కుదించారు. ఓకే. అప్పటి వరకు అధికారం చలాయించినటువంటి పార్టీ. అంటే 83లో టీడీపీ గెలిచింది మొదటిసారి, అప్పుడు 200. ఆ తర్వాత ఇంకో 2 సీట్లు పెంచుకుని 85 ఎన్నికల్లో గెలిచింది, తగ్గలేదు. 89లో ఓడిపోయింది. ఓకే. ఓడిపోయిన తర్వాత 5 ఏళ్ళు ప్రతిపక్షంలో ఉంది. ఈ 5 ఏళ్ల తర్వాత జరిగినటువంటి ఎన్నికలు 94 ఎన్నికలు. 94 ఎన్నికల్లో రికార్డు మెజారిటీతో గెలిచింది. అలాగే తన మిత్రపక్షాలని కూడా అలాగే గెలిపించుకుంది. మొన్న జనసేనకు 21 సీట్లు ఇచ్చినట్టు అప్పుడు సిపిఐకి 21 సీట్లే ఇచ్చాడు రామారావు గారు. 19 స్థానాల్లో సిపిఐ గెలిచింది. అప్పుడు 2 చోట్ల ఓడిపోయింది. సిపిఎం 15 స్థానాలు గెలిచింది. ఓకే. ఇది ఒక రికార్డు. అంటే కూటమి లెఫ్ట్తో వెళ్ళేవాడు ఆయన. ప్రతి ఎన్నికలోనూ వామపక్షంతోనే వెళ్ళేవాడు. అలా లెఫ్ట్ కూటమితో కలిసి విజయం సాధించాడు. అది రికార్డు స్థాయి విజయం. నిజానికి ఆ ఎన్నికల్లో తాను గెలుస్తాను అని ఆయన అనుకోలేదు. ఎక్కువ స్థానాలు గెలవగలను అని మాత్రమే అనుకున్నాడు. హంగ్ ఏర్పడుతుంది అని మాట్లాడాడు ఆయన. హంగ్ ఏర్పడే అవకాశం ఉంది ఈసారి ఎన్నికల్లో అని మాట్లాడాడు. హంగ్ ఎవరితో ఏర్పడుతుంది అంటే లెఫ్ట్ ఎలాగూ తనతో ఉంది, దాంతోపాటు బీఎస్పీని కూడా కలుపుకుని వెళ్ళాలి అనే ఒక ఆలోచన చేశాడు ఆయన. బీఎస్పీని కలుపుకుని వెళ్ళాలి అని రామారావు అనుకోవడానికి కారణం ఏంటంటే, కాన్షీరామ్ గారు అప్పుడు ఏపీలో పర్యటన చేశాడు. 3 సార్లు తిరిగాడు ఆయన. ఈ 3 పర్యటనల్లోనూ ప్రజల నుంచి ఆయనకు లభించినటువంటి రెస్పాన్స్ ఇవన్నీ గమనించాడు ఆయన. గమనించి ఎన్నికల్లో ఏదైనా తేడా జరిగి వీళ్ళకి సీట్లు కనీసం ఒక 5-6 సీట్లు గెలిచినా మనం కలుపుకొని వాళ్ళకి ఏదో మంత్రి పదవి ఇచ్చో ఏదో ఒకటి చేసి ఎన్నికల అనంతర మైత్రి పెట్టుకోవాలి బీఎస్పీతో అని ఒక వ్యూహరచన చేసి రెడీగా ఉన్నాడే. తీరా రిజల్ట్స్ అనౌన్స్ చేసేసరికి ఆయనకే బీభత్సమైన మెజారిటీ వచ్చింది. అంతకుముందు 2 ఎన్నికలు ఆయన గెలిచిన 2 ఎన్నికల కంటే దాదాపు 16 సీట్లు పెరిగి వచ్చినాయి. దీంతో అలాగే తను అలయన్స్కి కేటాయించిన స్థానాల్లో వాళ్ళు కూడా బీభత్సంగా గెలిచారు. 95% సక్సెస్ రేట్తో గెలిచారు. మొన్న జనసేన 100% గెలిచింది. ఇది టోటల్ పిక్చర్ అప్పుడు. అయితే రామారావు గారు 94 ఎన్నికల్లో మద్యపాన నిషేధం అనే నినాదంతో ఎన్నికలకు వెళ్ళాడు. నేను అధికారంలోకి వస్తే నా మొదటి సంతకం సంపూర్ణ మద్యపాన నిషేధం ఫైల్ మీదే అని ఆయన ఎన్నికల్లో ప్రకటించాడు. ప్రకటించిన తర్వాత అధికారం రాగానే మొదటి సంతకం అక్కడే చేశాడు ఆయన. ప్రమాణ స్వీకారం అయిన మరుక్షణం సంపూర్ణ మద్యపాన నిషేధం ఫైల్ మీద సంతకం పెట్టాడు. ఆ మర్నాడు నుంచి మద్యం దుకాణాలు బంద్ ఏపీలో. దీంతోపాటు దానికి సంబంధించిన ఏ వ్యాపారాన్ని ఇక్కడ నడవనివ్వలేదు ఆయన. అంటే మొలాసెస్ యూనిట్లు ఉంటాయి, అంటే షుగర్ ఫ్యాక్టరీల నుంచి వచ్చిన మొలాసెస్ తీసుకుని కదా తయారు చేసేది. ఆ యూనిట్ల లైసెన్సులు కూడా రద్దు చేశాడు ఆయన. అక్కర్లేదు ఇక్కడ అసలు మనం మద్యమే నిషేధించినప్పుడు ఇవెందుకు అని. బయట అమ్ముకుంటారు కదా వాళ్ళు, ఇక్కడ అమ్మకపోయినా అన్నారు. ఇక్కడ బెవరేజెస్కి అమ్మకపోయినప్పటికీ బయట అమ్ముకుంటారు కదా అంటే అది కూడా అంగీకరించలేదు. ఆ ఫైల్ పట్టుకెళ్ళింది జయప్రకాష్ నారాయణ గారే.
ప్రస్తుత లోక్సత్తా నాయకుడు జయప్రకాష్ నారాయణ గారు అప్పుడు గవర్నమెంట్లో ఉన్నాడు, ఆయన ఐఏఎస్ ఆఫీసర్గా. ఆయనే పట్టుకెళ్ళాడు ఈ మొలాసస్ యూనిట్ల వాటి ఇది పొడిగింపు గురించి పట్టుకెళ్ళాడు ఆయన. అక్కర్లేదు అన్నాడు. దీని ద్వారా కొంత ఆదాయం వస్తుంది కదా రాష్ట్రానికి అన్నాడు ఆయన. ఇంతకంటే పెద్ద ఆదాయాన్నే వదులుకున్నాం మనం. ఇదంతా ఈ ఉన్న దగ్గర నుంచి ఇక్కడి నుంచి మనమే ఏదో నకిలీ మద్యాన్ని ఎంకరేజ్ చేస్తున్నామని విమర్శిస్తారు. అది ఎందుకు మనం బేర్ చేయాలి, అందుకని అక్కర్లేదు ఇది కూడా తీసేయండి అన్నాడు ఆయన. అంత సిస్టమేటిక్గా ఆయన మద్యపాన నిషేధం అమలు చేయడానికి ఒక సిన్సియర్ ప్రయత్నం అయితే చేశాడు. అయితే సంపూర్ణ మద్యపాన నిషేధం మన విధానము. అయితే ఒకేసారి మద్యం దుకాణాలు మూసేయటం వలన ఇతరేతర ఆరోగ్య సమస్యలు వస్తాయి కాబట్టి ఫేజ్ వైజ్ మేనర్లో నెమ్మదిగా దశల వారీగా సంపూర్ణ మద్యపాన నిషేధానికి వెడదాము. అలాంటి నిర్ణయం ఏదైనా ప్రకటించమని ఆయన సంపూర్ణ మద్యపాన నిషేధం ఫైల్ మీద సంతకాన్ని పెట్టడానికంటే ముందు ఆయనతో చాలామంది చర్చించారు. ఆయన వినలా. నేను ఎన్నికల్లో ప్రజలకు హామీ ఇచ్చాను, అదే చేస్తాను అన్నాడు, అదే చేశాడు. అప్పుడు ఈనాడు పత్రికలో మద్యపాన నిషేధం డిమాండ్ చేస్తూ ఒక పేజీ కేటాయించారు రామోజీరావు. ఆ పేజీలో అప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా మద్యపాన నిషేధ ఉద్యమం జరిగింది. దూబగుంట రోసమ్మ ఆవిడ పేరు, నెల్లూరు జిల్లా. ఆవిడ నేతృత్వంలో మొదలైంది. ఆ ఉద్యమం జరుగుతున్నటువంటి టైంలో రామారావు గారు వెళ్ళి కలిసి అక్కడ ప్రకటన చేశాడు ఆయన. నేను అధికారంలోకి వస్తే నా మొదటి సంతకం ఈ ఫైల్ మీదే అని. దాని మీద నిలబడ్డాడు ఆయన. ఈనాడు పేపర్ విపరీతంగా రైజ్ చేసింది ఆయన నినాదాన్ని, వీటన్నిటినీ రైజ్ చేస్తూ ఒక పేజీ కేటాయించింది. కేవలం మద్యపాన నిషేధ ఉద్యమ వార్తలకే ఒక పేజీ. ఆ పేజీలో ఒక కార్టూన్ మద్యపానం వలన జరిగేటువంటి ప్రమాదాల గురించి. రోజు శ్రీధర్ అవే కార్టూన్లు వేసేవాడు. ఇలా ఒక ఉద్యమం దాన్ని జనంలోకి విపరీతంగా తీసుకెళ్ళి ఫైనల్గా ఆయన అధికారంలోకి వచ్చాడు. సంపూర్ణ మద్యపాన నిషేధమే అమలు చేశాడు. తర్వాత ఆయన పదవి కోల్పోవడానికి కూడా అదే కారణం. అంటే ప్రో మార్కెట్ ఉండవలసినటువంటి 90లో మనకి ఆర్థిక సరళీకరణ వచ్చింది పివి నరసింహారావు గారి నేతృత్వంలో. ఈ ఆర్థిక సరళీకరణలు జరగడానికంటే కొద్ది ముందు జరిగినటువంటి ఎన్నికల్లో రామారావు గారు ఓడిపోయారు. రామారావు గారు ఓడిపోయిన ఎన్నికల్లోనే కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పివి నరసింహారావు గారి నేతృత్వంలో ఏర్పడి వాళ్ళు ఈ ఆర్థిక సరళీకరణ నినాదం పుచ్చుకున్నారు. ఈ ఆర్థిక సరళీకరణలు వేగవంతమైంది 95 నుంచి. 94లో మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యాడు. కానీ మార్కెట్ ఎకానమీ అనేది ఆయనకి డైజెస్ట్ కాల ఎన్టీఆర్కి. ఆయన పాత స్టైల్లోనే ఉండిపోయాడు. మారిన ప్రపంచంలో మారని మెదడుతో వ్యవహరించాడు ఆయన. ఇది ఆయన మీద ఉన్న ప్రధానమైన విమర్శ. మార్కెట్ తన శత్రువుగా చూసింది ఎన్టీఆర్ని. దాంతో మార్కెట్ శక్తులన్నీ కలిసి రైట్ టైంలో రాంగ్ సీఎం ఉన్నాడు ఇక్కడ, ఇతన్ని పక్కకి కూర్చోబెట్టడానికి ఎవరైనా సాహసవంతుడు ఉన్నాడా అని సెర్చ్ చేసి చంద్రబాబు నాయుడిని ముందు పెట్టి వెనకాల వాళ్ళు ఫండ్ చేసి చంద్రబాబు నాయుడు గారు తన తెలివితేటలతో కుటుంబాన్ని యునైట్ చేసి ఆ యునైట్ చేయడంలో పురంధేశ్వరి గారు కీలక పాత్ర పోషించారు. అలా ఒక డిజైన్ చేసి మొత్తానికి కుటుంబం నుంచి ఆయన ఐసోలేట్ చేసి ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి, నిజానికి అంత డబ్బులు పంపు చేసేంత ఆర్థిక శక్తివంతుడు కాదు చంద్రబాబు అప్పుడు. అయినప్పటికీ డబ్బులు విపరీతంగా వెదజల్లారు. ఎక్కడి నుంచి వచ్చినాయి ఆ డబ్బులు అంటే మార్కెట్ శక్తులు పెట్టుబడిగా పెట్టినాయి. ఆ పెట్టుబడి వాళ్ళు తిరిగి సంపాదించుకోవాలి. అందుకని చంద్రబాబు అధికారంలోకి రాగానే సంపూర్ణ మద్యపాన నిషేధం అనే విధానాన్ని సమీక్షిస్తున్నామనే పేరుతో ఆయన బెల్ట్ షాపులు,
ఈ లెవెల్లో మొదలుపెట్టి నెమ్మదిగా ఆ స్ఫూర్తిని ఆ ఉద్యమాన్ని పూర్తి స్థాయిలో పక్కకు దోస్తాడు. విజయవంతంగా మళ్ళీ ఆంధ్రప్రదేశ్లోకి మద్యం ప్రవేశించింది, విశృంఖలంగా ప్రవేశించింది. అందుబాటులో, చేతికి అందుబాటులో మందు దుకాణం అన్న లెవెల్కి తీసుకెళ్ళారు. తీసుకువెళ్ళిన తర్వాత ఇక అదే నడుస్తూ వచ్చింది.